నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం బీఆర్ఎస్లో చోటు చేసుకున్న పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఏంటి, ఇదంతా నిజమేనా అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలియకుండా కవిత ఇంత పెద్ద ఆరోపణలు చేయడం అంటే నమ్మశక్యం లేదని కూడా ప్రతిపక్ష నేతలు అంటున్నారు. కవిత ఎపిసోడ్ అంతా డ్రామా అని కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే కవిత డ్రామాలాడుతుందా? ఆమె కేసీఆర్ విసిరిన బాణమేనా? ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్తో చర్చిద్దాం. రైట్, ఈరోజు బిగ్ టాక్లో మనతో పాటు చర్చించడానికి మన్యం కోటేశ్వరరావు విశ్లేషకులు ఉన్నారు. అదేవిధంగా మానవతరాయ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జూమ్లో పాల్గొన్నారు. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు. మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. వినిపిస్తుంది? యాస్, ఇప్పుడు వినబడుతుంది. ఇక చూస్తే బీఆర్ఎస్ అంతా నాటకమే, ఇదంతా కూడా కేసీఆర్ కేటీఆర్ ఆడుతున్నటువంటి డ్రామాలు అంటూ కూడా బీజేపీ నేతలు దీన్ని ఖండిస్తున్నారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు, ఇదంతా పక్కదారి పడుతున్నారు. కేటీఆర్కు తెలియకుండా ఏమైనా జరుగుతుందా రాష్ట్రంలో? ఇదంతా కూడా కేసీఆర్కు సంబంధించి మాత్రమే ఆడుతున్న డ్రామా, పాములా కలుపుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావును సంతోష్ రావును ఇద్దరిని పాములా వాడుకుంటున్నారు అంటున్నటువంటి బీజేపీ నేతలు. నిజంగా ఇది హరీష్ రావు సంతోష్ రావు పైన విసిరిన బాణమేనా కవిత? ఇలాంటి అంశాలు చాలా కొల్లలుగా వస్తున్న నేపథ్యం ఉంది. ఈరోజు బీజేపీ నేత కూడా మాట్లాడుతున్నారు, ఎంపీ కూడా. ఇలాంటి విషయాలపైన అసలు ఏమని చర్చ జరుగుతుందంటే అది కూడా మీకు తెలుసు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలలో ఇప్పుడు చీలికలు వస్తున్న నేపథ్యం ఉంది. ఒకరినొకరు అనుకుంటారు. కానీ ఇప్పటికైతే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన నేపథ్యంలోనే ఇదంతా కూడా వస్తుంది. సిబిఐ అంటేనే ఒక భయాందోళనకు గురవుతున్నారు అనేది కూడా వినపడుతుంది. అంటే ఎలా చూడొచ్చు ఈ రోజులలో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, లేకుంటే మాటల యుద్ధం కావచ్చు, లేకుంటే ఆరోపణలు కావచ్చు? రాజమౌళి గారు, ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మీడియా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అనేకమైనటువంటి కుట్ర సిద్ధాంతాలు గత 20 నెలలుగా అంతకు ముందు కూడా ప్రచారంలో ఉన్నాయనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కవిత గారు ఒకవేళ కేసీఆర్ లేదా కేటీఆర్ వదిలేని బాణమే గనక అయ్యేట్లయితే ఆమె చెప్పినటువంటి అంశాలు ఒక హరీష్ రావు గారు లేదా సంతోష్ రావు గారు వాళ్ళకే పరిమితం కాదు. వాళ్ళని నిజంగా వాళ్ళు ఆమె చెప్పినట్టుగా అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి మిగిలిన వాళ్ళంతా పరిశుద్ధులై ఉంటే మరి కేసీఆర్ గారికి ఈ విషయం 10 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత, అధికారం కోల్పోయిన 20 నెలల తర్వాత తెలిసిందా? ఒకవేళ తెలిసినా కానీ ఆయన నేరుగా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకుంటే మిగిలినటువంటి నేతలందరితో కూడా సంప్రదించి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో నిర్ణయం తీసుకొని ఎవరి మీద అయినా చర్య తీసుకుంటే దానికి తిరుగుండేటువంటి అవకాశం లేదు. కానీ దానికి బదులు ఈ విధంగా కవిత గారి ద్వారా చేసినటువంటి ఆరోపణలతోటి మొత్తంగా పార్టీ మొత్తంగానే డ్యామేజ్ అయింది కదా. ఇప్పుడు పార్టీ మొత్తంగానే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఏమంటున్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటి అంశాన్ని కవిత గారి నిర్ధారిస్తున్నారు. అయితే దానికి బాధ్యులు ఫలానా వాళ్ళు అని చెప్తున్నారు. అంటే మరి అటువంటి వాళ్ళని ఇంతకాలం మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా మరి కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు అనేటువంటి ప్రశ్నకి కవిత గారి దగ్గర కానివ్వండి, లేదా కవిత గారిని కేసీఆర్ కేటీఆర్ఏ ప్రయోగించారు అని చెప్పేటువంటి వాళ్ళ దగ్గర కానీ సమాధానం లేదు. అందువలన ఇటువంటివన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కానీ లేఖాయనం కవిత గారు రాసినటువంటి లేఖాయనం మొదలై 100 రోజులు దాటింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు
అధినాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? తలెత్తినటువంటి అనుమానాలని లేకపోతే ఆరోపణలని ఎవరి మీదనైనా కావచ్చు. ఆయన ఎందుకు ఒక స్పష్టంగా ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరగబోతా ఉంది. మేము ఇటువంటి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి మాట కేసీఆర్ నోటి నుంచి ఎందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్న. రెండోది కవిత గారు చేసినటువంటి ఇంకో ఆరోపణ ఏంటి? కేసీఆర్‌ని ఒక బందీగా చేసి మొత్తం అంతా కూడా వాళ్ళ పని వాళ్ళు కానిస్తున్నారు అనేటువంటి మాటలు కూడా, ఆ అర్థం వచ్చేటువంటి మాటలు కూడా ఆమె మాట్లాడారు కదా! అది కేసీఆర్‌కి ఏమి గౌరవం? కేసీఆర్ అంటే కేసీఆర్ పార్టీ మీద పట్టు కోల్పోయి ఫార్మ్ హౌస్‌లో ఒక బందీగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మరి ఆమె కల్పిస్తా ఉంటే, ఎందుకని కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటిదే ప్రశ్న. రైట్. ఇక ఈ నేపథ్యంలోనే మొత్తం మీద బీఆర్ఎస్ చుట్టూ రాజకీయం ముసురుతుందనే నేపథ్యం ఉంది. దాంతో మానవతరాజయ్య గారు ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక్కసారిగా సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే ఒక్కటొకటిగా కూలబడుతుంది. కానీ ఇదంతా ఉన్నప్పటికీ మాత్రం గత 10 సంవత్సరాల సీఎంగా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నమెంట్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, అంటే 2006లో 2006లో అధికారం వచ్చిన నేపథ్యంలోనే 2006 నుంచి కూడా అంటే చురుగ్గా తెలంగాణ కోసం పాల్పంచుకుంటున్నారు అనే నేపథ్యం ఉన్నటువంటి కవిత గారు తండ్రికి తెలియకుండానే ఇలాంటి మాటలు మాట్లాడాలని అంటున్నటువంటి నేతలకు నిజంగానే ఇది వినసొంపంగా ఉంటుందా, లేదంటే అది తెలిసే చేస్తూ ఖచ్చితంగా పావుల్లాగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా వీళ్ళ బాణంకి? ఇప్పుడు మొత్తానికి ఏదేమైనప్పటికీ తిరగబడ్డ కేసీఆర్ బిడ్డ, పుట్టింటోళ్ళు తరిమేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి కన్న తండ్రి తన పేగుబంధాన్ని తెంపేశారు. కాబట్టి కవిత గారిలో కసి రగిలించారు. ఈ విధంగా చూడొచ్చు. అంటే ఈ అంశాన్ని మనం పలు విధాలుగా బహుముఖ కోణంలో చూడాలి. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటే అంత ఆషామాషిగా ఈ విధంగా చేస్తారా అనుకోవటం పొరపాటు. ఏది జరిగినా కేసీఆర్ గారికి తెలిసే దొరుకుతారు. కాబట్టి జనాలని పిచ్చోళం చేయడానికి, జనాల్ని గుడి కొట్టించడానికి, ఇప్పుడున్నటువంటి కేసుల ఉచ్చులో నుంచి బయటపడటానికి, జనాలు దృష్టిని మరల్చడానికి, పక్కదారి పట్టించడానికి ఈ యొక్క నాటకానికి తెరదీశారా అని చెప్పి కూడా ఆలోచన గతంలో కూడా చెప్పారు. తెరదీశారా అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్ గారి మీదకు పోయింది కవిత గారి బాణ. అసలు ఆయన నాయకుడే కాదు అని చెప్పి ఇవాళ ఏం చేశారు? ఇవాళ కేసీఆర్ గారు మంచోడే కానీ కేటీఆర్ మంచోడు కాదు. ఇవాళ ఏం చేసిండు? కేటీఆర్ మంచోడే, మా అన్న మంచోడే, మా నాయన మంచోడే, మా బావ సంతోష్ రావు మంచోడు కాదు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మంచోడు కాదు, అనకొండలు, అవినీతిలో అనకొండలు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా అవినీతి పరులు అని చెప్పి చెప్పకనే చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ కానీ, ఇంకోటి కానీ వాళ్ళ యొక్క అవినీతిని గుట్టును బయటపెట్టక్కర్లా, వాళ్ళ గుట్టును తన్నుకొని వాళ్ళే బయట పెడుతున్నారు. అంటే దీని అర్థమైంది ఏది ఏమైనప్పుడు వాళ్ళ నాటకం ఆడినా, ఇంకేదో నిజంగానే సహసిద్ధంగా జరిగినా, కృత్రిమంగా నాటకం ఆడినా ఈ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. మనకు వెనకటికి ఎట్లుంటుందంటే, ఒక జాతరలో జేబు దొంగలు ఉంటారు. వాళ్ళు 10 మంది కలిసి జాతరలో పోతారు, పోయి విడిపోతారు. అందరు విడిపోయి ఇద్దరు కలిసి జనం మధ్యలో కొట్టుకుంటుంటారు. కొట్టుకుంటుంటే జనం మొత్తం ఏం జరుగుతుందో అని తొంగి చూస్తుంటారు. ఇంతలోకి మిగతా దొంగలు ఏం చేస్తారంటే ఆ జనాల జేబుల్లోంచి పర్సులు మాయం చేస్తారు. అట్లాంటి సంఘటన కూడా కావచ్చు ఇది. కాబట్టి జనాలు ఏంటంటే కాంగ్రెస్ కు బలం ఉన్నది, బీజేపీ ఉన్నది, కాబట్టి ఏం చేయాలా, ఎట్లాగో మనకు లేదు, ఉనికి లేదు. కాబట్టి ఈ విధంగా జనాల దృష్టిని కవిత పోరాటం చేస్తుంది, కవిత పార్టీ పెట్టి రేపు సీట్లు వస్తాయి అని చెప్పి రేపు తర్వాత చివరిలో వీళ్ళంతా కలిసిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు నమ్మలేదు కాబట్టి అధికారానికి దూరంగా ఉంచారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం మొత్తం కూడా ఎట్లా మన కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద నడుతున్నారు. వాళ్ళు హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులేమో రేవంత్ రెడ్డి అనుకున్నాడు, వీళ్ళు వెనక కవిత వెనక అంటారు. కవిత గారేమో హరీష్ రావు వెనక, తర్వాత సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అంటారు. నవ్వొస్తుంది. మనకు ఒక మోటు సామెత కూడా గుర్తొస్తుంది. అంటే ఎట్లుందంటే ఈ వ్యవహారం మొత్తం కూడా, ఇద్దరు వ్యవహారం కూడా మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు చూసి పక్కు నవ్వినందుకు వచ్చినట్లుంది, తంట అన్నట్లుంది వ్యవహారం మొత్తం.
అత్త మీద కోపం దుత్త మీద, తండ్రి మీద కోపం రేవంత్ రెడ్డి మీద గారు చూపించడం ఏంది కవిత గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కవిత గారి మీద కోపం రేవంత్ రెడ్డి గారు, అందరూ రేవంత్ రెడ్డి గారు. మాకు అంత ఓపిక లేవు వాస్తవంగా. మేము ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నాం, అదేవిధంగా కంపెనీలు పెట్టి ఫైరెక్స్ లాంటి కంపెనీలు పెట్టి మహబూబ్ నగర్లో ఆ కార్యక్రమాల్లో ఉన్నాం. వరదలు వస్తే ఇలా ఎంత అంచనా వేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నాం మేము. చట్టసభల్లో పూర్వాపరాలు గతంలో కేసులు ప్రజలకు హామీ ఇచ్చినాం, వాగ్దానం ఇచ్చినాం. 6 గ్యారంటీలతో పాటు కేసు గత పాలకులు చేసిన అవినీతిని కూకడ వేళతో పీకేస్తాం, లూటీ కామడ ధనాన్ని తిరిగి చేస్తామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. కాబట్టి ఆ పనిలో ఉన్నాం మేము. మరి ఫామ్ హౌస్ లో పడుకొని ఈ విధంగా ప్రజలందరూ కష్టాల్లో ఉంటే ఈ విధంగా తన్నుకొని గుద్దుకొని రావట్లేదు. అయినా ఇది వాళ్ళ బాధ, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ. ఈ తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది బాధ కాదు. ఇందులో మా వ్యవహారం లేదు, మాకు జోక్యం లేదు. అంత వాళ్ళ లెక్క అంత చిల్లర రాజకీయాలు, దిగజాడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి గారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో వ్యవహారాన్ని ఇంట్లో పరిష్కరించుకోకుండా ఇవాళ మొత్తం వీధిలోకి తెచ్చారు. వీధిలోకే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తానికి తెచ్చారు. కాబట్టి ఈ తతంగం మొత్తం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు ఇప్పటిదాకా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అంటే కొంచెం ఏమైనా కక్షపూరితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందా అంటే కాదు, ఇంకా నిజమే. మనం తెలంగాణ ఉద్యమ కాంగ్రెస్ అది ఎన్నికల సమయంలో మనం ఓట్లు వేసినాం కదా కాంగ్రెస్ నమ్మి. నిజంగానే కవిత గారే 750 కోట్ల బిల్లాలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎట్లొచ్చినాయి, సంతోష్రావు శిష్యుడికి ఎట్లొచ్చినాయి. ఆయన ఏమీ లేని సామాన్య మధ్యతరగతి వ్యక్తి. అదేవిధంగా బంగారు తెలంగాణ కాలేదు కానీ హరీష్ రావు గారి ఇంట్లో బంగారం ఉంది, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉండాలి. అంటే మరి ఇద్దరింట్లో ఇంత బంగారం ఉంటే మరి కేసీఆర్ గారి ఇంట్లో ఎంత బంగారం ఉండాలా, కేటీఆర్ గారి ఇంట్లో ఎంత బంగారం ఉండాలా? అక్కడ దాకేంటి. ఉదాహరణ కాళేశ్వరంలో 3 ఇంజనీర్లు పట్టుబడ్డారండి. ముగ్గు నూనె శ్రీధరు, మురళీధర్ రావు, తర్వాత ఆయన హరిరామ్ వాళ్ళ దగ్గర 3 దగ్గర 1000 కోట్లు బయటపడింది. ఇప్పుడు కవిత గారు చెప్పేదానికి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులకు వాళ్ళని జైలు పంపిన దానికి కళ్ళ ముందుతో కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ అవినీతి అనేది జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులోనే జరిగింది స్పష్టంగా. సిబిఐకి కూడా అప్పచెప్పేసరికి కంగు తిన్నారు. అప్పటిదాకా ఏమనుకున్నారు, కక్ష సాధింపు కాంగ్రెస్ రాష్ట్రంలో విచారణ సంస్థలతో సిట్ ద్వారానో, లేకుంటే రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలైన సిఐడి ద్వారానో, లేకపోతే ఏసీబీ ద్వారానో దర్యాప్తు చేస్తే కేసు నమోదు చేసి అప్పుడేం చేద్దాం అనుకున్నారంటే కక్ష సాధింపు అని చెప్పి ఆట ఆడదాం. కానీ ఆ పప్పులు ఉడకకుండా రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టారు. ఇటు బీజేపీని తర్వాత బీఆర్ఎస్ పార్టీని 2 పిట్టలు పడేశారు. ఎట్లా పడేశారంటే ఇప్పుడు కవిత గారు కూడా ఏమన్నది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైద్దన్నారు. రాజా సింగ్ గారు దాన్ని బలపరిచారు. సీఎం రమేష్ గారు ఇంకొక అడుగు ముందేసి ఈ కేసులన్నీ మాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికైనా సిద్ధం, లేదా పొత్తు పెట్టుకోవడానికైనా సిద్ధం అని చెప్పి బీజేపీ నాయకుడు ఆయన కుండబద్దలు కొట్టినట్టు నేను నిరూపిస్తా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం ఈ తతంగం అంతా చూస్తే మాకు ఎట్లాగూ ఇప్పుడు, ఎందుకంటే బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళే అన్నారు, మీరు రాష్ట్రంలో కాదు విచారణ జరపాల్సింది, మాకు అప్పగించండి, సిబిఐకి అప్పగించండి, వాళ్ళు అంత చూస్తామన్నారు. ఇది అప్పచెప్తాం, జీవో తీసినాం, స్వాగతించడం. వాళ్ళు రద్దు చేస్తే సిబిఐని రానియకుండా అడ్డుకుంటే జీవో తీసేసి రండి విచారణ జరపండి అన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మరి చీకటి ఒప్పందంలో భాగంగా కేసీఆర్ని కాపాడతారా, మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడినట్టు కాపాడతారా, లేకపోతే మరి గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ వేగవంతంగా పనిచేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే విధంగా శిక్షించే విధంగా దర్యాప్తు ప్రారంభిస్తారా, నేరాల అభియోగాలు రుజువులతో సహా నిరూపిస్తారా అనేది మనం చూడాలి. దానికి బాధ్యత ఎవరిపైన ఉంది? కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది, కవిత గారు ఒప్పుకుంటున్నారు అవినీతి జరిగిందని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా గమ్మత్తైన అంశం ఏంటంటే అన్నిట్లో ఇరికిచ్చారు. మనం చెప్పక్కర్లే, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడాల్సిన. కవిత గారు ఏమన్నారు, ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా శ్రవణ్ రావు, సంతోష్ రావు వీళ్ళే చేశారు. నేరేళ్ళ ఇసుక మాఫియా వాళ్ళని పాప ఇసుక తరలిస్తానని చెప్పి మాఫియా అని చెప్పి వాళ్ళని ఇష్టం అడ్డుకునే వాళ్ళ మాఫియాని అడ్డుకుంటే దళితులను విచక్షణ రహితంగా తరటికి ఉపయోగించి వాళ్ళని ఏ విధంగా కొట్టి మరి దేనికి పనికి రాకుండా చేసినటువంటి సంఘటనలు ఇప్పుడు కవిత గారు చెప్తుంటే ఇవన్నీ వాస్తవాలు అనిపిస్తాయి. ఇంకో మాట, పల్లారా ఈశ్వరరెడ్డి గారు కూడా, అంటే విషయం గమ్మత్తు ఏంటంటే కవిత గారు 2 దెయ్యాల పేర్లే చెప్పారు, మరి ఇంకా 2-3 దెయ్యాలు ఎంతమంది దెయ్యాలన్నారో తెలియదు మనకి. వాళ్ళ గుట్టుని వాళ్ళే బయటపడుతున్నారు. ఇప్పుడు ఈయన సంతోష్ రావు శిష్యుడు శ్రీనివాసరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అన్ని ఆస్తులు చెప్పింది ఎవరు? కవిత చెప్పింది ఎవరు? పల్లా రాజేశ్వరరెడ్డి. అంటే వీళ్ళ నాయకత్వంలో వీళ్ళకే పడట్లేదు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి, పల్లా రాజేశ్వరరెడ్డికి ఆ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పడట్లేదు. ఆయన ఎదుగుదల నేను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకరి ఒక అవినీతిని ఇంకోరు బయట పెడతారు. నాకు తెలిసి రేపో మాపో పల్లరాజు రెడ్డి అవినీతిని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సంతోషరావు ఏదో రకంగా బయట పెడతారు. కాబట్టి ఈ రకంగా వీళ్ళు కొట్టుకొని అవినీతిని బయట పెడితే నాకు తెలిసి తెలంగాణలో ఉన్న చర్లపల్లి, చెంచలగూడ సబ్ జైలు చాలవు, బీహారు ఎర్రవాడ జైలు కూడా పోవాల్సి వస్తుంది. సరిపోవు, జైలు కూడా సరిపోవు. కాబట్టి ఇది మాకు సంబంధం లేని అంశం అండి. దయచేసి వాళ్ళు పరిష్కరించుకుంటారు, కొట్టుకుంటారు. నిజంగా కొట్టుకొని గాయపడితే అప్పుడు ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలిగా. గాయపరిచింది ఎవరు, బాధితుడు ఎవరు తెలుసుకొని అప్పుడు ప్రభుత్వం అనేది చట్టపరంగా వచ్చి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తుంది. అప్పటిదాకా ఇది మాకు సంబంధించిన అంశం కాదు. వాళ్ళు ఏమైనా చేసుకుని ప్రజల కష్టాల గురించి మాట్లాడండి. అరే పంట నష్టపోయింది, 1400 కోట్లు వాళ్ళ పార్టీ ఖాతాలో ఉన్నాయి, సహాయం చేయండి. ఇలా ఏ ప్రాంతీయ పార్టీకి దేశంలోనే డబ్బులు లేవు, వాళ్ళ పార్టీలు ఉన్నాయి. మన కామారెడ్డి బాండి కేసీఆర్ గారు కామారెడ్డిలో పోటీ చేసిండు కదా. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లా తిరుగుతుండు. మహబూబ్నగర్ పోయిండు, ఖమ్మం పోయిండు, భద్రాద్రి కొత్తగూడెం పోయిండు. ఇలా కామారెడ్డి పోయి వరద బాధితులను పరామర్శించడు, సహాయం చేస్తున్నట్టు. ప్రతిపక్ష నాయకుడుగా ఫామ్ హౌస్ లో పడుకొని వెనకడికి ఏదో అన్నట్టు సామెత ఎట్లుంది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి అట్ట ఫిడేలు వాయించుకున్నట్టుంది కేసీఆర్ కథ అంతా. ఎందుకండి అసెంబ్లీకి చర్చ జరుగుతుంటే తన పైన విచారణ కమిషన్ నివేదిక ఇస్తే ఆ చర్చకు వచ్చి వాదించరండి. దానికి హరీష్ రావు గారు ఎందుకు రావాలండి? ఇదే నా సభా మర్యాదలు పాటించడం ఎందుకు సార్? అట్లాంటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కావాలండి? ఆ పదవులకు రాజీనామా చేయండి. ఎంత హుందాతనంగా ఉండాలా, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలా. చట్టసభ విలువ లేకుండా జీతం తీసుకోవడం మాత్రం జీతం కోసం మాత్రమే, పడితే పడకుండా ఉండటం కోసం మాత్రమే అసెంబ్లీకి వస్తే ఇదేం ప్రజాస్వామ్యం చెప్పండి. రైట్, మానవతరాయ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అల్జాపురం శ్రీనివాస్ గారు, మీ ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు తను మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో మాత్రం హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తండ్రి కొడుకు, అన్న చెల్లె, బావ మరదల్, అక్క తమ్ముడు అక్క, ఈ గ్యామ్లింగ్ లోపల ఒక ఇద్దరినే నిలదీస్తూ అన్నా బాయ్ బాయ్, నానా బాయ్ బాయ్, జాగ్రత్త చూసుకోండి అనే నినాదం మాత్రం చాలా వినబడుతుంది. ఈ నినాదం వెనుక పావులాగా హరీష్ రావును సంతోషరావునే వాడుతున్నారా, లేక బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు మాట్లాడినప్పుడు కానీ వారిపైన మాట్లాడినప్పుడు కానీ అంత కేసీఆర్కి తెలియదా? ఒక్కరోజు కూడా మందలిలేదా? ఎందుకంటే ఈరోజు తప్పు మాట్లాడితే తెల్లారే మందలిస్తారు, ఫోన్లు ఉన్నాయి, ఖచ్చితంగా మందలిస్తారు. అలాంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ దాని మీద నోరు మెదపలేదు. అలాంటి పరిస్థితుల్లో కవిత రాజీనామా చేశారు. ఆ రాజీనామా విషయం కూడా కేసీఆర్కి తెలియదా? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజంగానే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అన్నట్టు కావాలని ఇదంతా డబుల్ గేమ్ ఆడుతున్నారని అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు? ఒకటి, బిఆర్ఎస్ పార్టీ చాలా చాలా కష్టాల్లో పీకల లోతు దాకా కూరుకుపోయి ఉన్నది, ఇంక్లూడింగ్ కవిత గారు కూడా వాస్తవంగా. ఇవాళ పొలిటికల్ పెట్టడం కోసమా, లేకుంటే ఆస్తులకు తగాదానా, లేకుంటే ఇంకే ఇతరత్ర కారణమా అన్నది పక్కన పెడితే, తండ్రి కూడాను ఇవాళ కూతుర్ని రెస్క్యూ చేసేటువంటి పరిస్థితులు లేదు అంటే పెద్ద విషయం ఏం కాదు కేసీఆర్ గారు అనుకుంటే. ఇటు హరీష్ రావు, సంతోష్ ను మళ్ళీ కవితను పిలిపించి మాట్లాడితే తిరగబడతారా, ఎదురు తిరుగుతారా? వాళ్ళు అది లేదు, ఆ యొక్క పాసిబిలిటీ కనబడతలేదు కాబట్టి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. దానికి కవిత గారు బయటకు వచ్చి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాబట్టి కూపప్ కాదు. బిఆర్ఎస్ పార్టీ ప్రజల మనసులో దెబ్బతిన్నది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినారు. దాని తర్వాత పార్లమెంట్ లో దెబ్బతిన్నది, టోటల్ 0, ఒక ఎంపీ రాలేదు. దాని తర్వాత ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద బయటకు వచ్చిన మాట్లాడిన పాపాన పోలేదు. నా హౌస్ లో వచ్చి కేసీఆర్ గారు మాట్లాడలేదు. ఇవి వారికి కాబట్టి భయం ఉంది కాబట్టి కోర్టుకు అప్రోచ్ అయినారు. రివీల్ చేయొద్దు, మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొద్దు, అసెంబ్లీలో పెట్టనివ్వద్దు. ఎక్కడైనా ఉంటుందండి ప్రజాస్వామ్యం? ఇది బహుశా కవిత గారికి అన్ని విషయాలు తెలుసు, కేవలం ఇద్దరినే టార్గెట్ ఇస్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం మొదలైతే మాతో చాట కాదు, మేము ప్రాసిక్యూట్ చేయలేము, సిట్ ద్వారా కావచ్చు, సిఐడి ద్వారా కావచ్చు, మేము ఎఫ్ఐఆర్ చేసే దమ్ము ధైర్యం మాకు లేదు, కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి సిబిఐ యొక్క వారికి అప్పచెప్పడం అంటే మొదలే రణచోడు దాస్, రణం వదిలి పారిపోయినట్టు.
కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. కవిత గారికి అన్ని విషయాలు తెలుసు, చెప్తా ఉన్నది ₹1,00,00,000 సంపాదించినారని చెప్పేసి. హరీష్ రావు కావచ్చు, లేకుంటే సంతోష్ కావచ్చు, వాళ్ళిద్దరే ఉంటారా? వాళ్ళిద్దరు చేస్తుంటే ఈమెకు తెలుసు, ఈమె తండ్రి తెలియదా? మరి తండ్రి తెలిస్తే తండ్రి చూస్తూ ఎటో కూడా కేసీఆర్ గారు, కాబట్టి వారికి కూడా తెలుసు, కాబట్టి తెలిసి గమ్మున ఊపుకున్నారంటే వారు కూడా బాధ్యులే. అవినీతి అక్రమాలకు, భూదందాలకు, శాండ్ మాఫియాకి, ల్యాండ్ మాఫియాకి, లేకుంటే మైన్ మాఫియాకి, అనేక విషయాల్లో కేసీఆర్ గారు కూడాను ఇండైరెక్ట్ వికేరియస్ లయబిలిటీ కింద బాధ్యులవుతారు. ఇప్పుడు మంచి అవకాశం కాంగ్రెస్ సర్కార్కు. మీకు అవి సిబిఐ కప్పేపు కనీసం ఇప్పుడన్నా కవిత గారిని మీరు ప్రాసిక్యూట్ చేయండి, పిలువండి, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర, ₹1,00,00,000 దండుకున్నారని చెప్తున్నారు కదా, ఏం సంగతి అప్రూవర్గా మారి మేము సపోర్ట్ చేస్తామా, నీ గురించి పట్టించుకోం, ఫస్ట్ మాకు వాళ్ళ కథలు అంతా కూడా బయట చెప్పండి అని చెప్పండి దమ్ముంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. విచిత్రమైన పరిస్థితి. మన మిత్రుడు మానవతారాయ్ మొత్తం ఒక కథ చెప్పినట్టు చెప్తా ఉన్నాడు టీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ గురించి. అరే మీరేం చేస్తున్నారు? సర్కార్ గారికి పవర్, మీరు పవర్ లో ఉండి తమాషా చూకుంటే ఎట్లయితే జరిగేటువంటి కథలన్నీ కూడా కనబడుతుంటే వై డోంట్ ప్రాసిక్యూట్ దెం, వై డోంట్ ఆస్క్ దెం? విచిత్రమైన పరిస్థితి. ఈ డ్రామాలాగా కాంగ్రెస్ కూడా డ్రామా ఆడుతుంది. వాళ్ళు ఇంటర్నల్ గా అగ్రిమెంట్ అయి ఉంటుంది, నాకు అనుమానం వస్తుంది. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, భయ్ ఇప్పటిదాకా మీరు 10 సార్లు ఉన్నారు పవర్ లో, 9.5 సార్లు 10 సార్లు 10 ఏళ్ళు, ఇప్పటిదాకా సంపాదించిన మాకు కొంత ఇవ్వండి, క్విట్ ప్రో ప్రో లాగా నీకు కొంత నాకు కొంత అని ప్రజలు మాట్లాడుతున్నారు. నేను చెప్పట్లేదు, ప్రజలకు అనుమానం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్యం ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఎవరు కేసీఆర్ గారు ఇచ్చినట్టు కాంట్రాక్టర్ని కూడా కాళేశ్వరం ద్వారా, కాళేశ్వరం కేసులో విచారణ కోసం సిబిఐ కమిషన్ ఒక పేరు లేదు. ఏమనుకోవాలి? ఎక్కడ ఉంటుందా? నైదర్ కేసీఆర్ నా కేటీఆర్. ఇన్ని జరిగిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి పేరు రాదా? ప్రాసిక్యూట్ చేసే అవకాశం లేదా? పోనీ మీకు అందట్లేదు. ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా కవిత గారు, కవిత చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి ఇద్దరు గురించి ఆ విషయం అన్న పిలిపించి మీరు క్వశ్చన్ చేయండి, విషయాలన్నీ కూడా కథ అంతా బయటకు వస్తుంది. లేకుంటే ప్రజలు అనుకునే విధంగా, భారతీయ జనతా పార్టీ చెప్పే విధంగానే అదే వాస్తవం ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే, చేతులు కలుపుకొని దోపిడికి ఎగబడ్డారని అనుకోవచ్చు. ఒక్క కేసులో చెప్పండి సార్ నాకు, ఒక సింగిల్ కేసు ఎక్కడైనా బీఆర్ఎస్ వాళ్ళను ఇరికి చేయడం అంటే ఇబ్బంది పెట్టేటువంటి ఒక చట్టాల ద్వారా, చట్టాలు మరి పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఆలోచించిన పబ్లిక్ లో వచ్చి మాట్లాడడం, ప్రెస్ ముందర మాట్లాడడం అంటే ఏముంటుంది చెప్పండి? కాంగ్రెస్ విశ్వాసం ప్రజల్లో పోయింది కాంగ్రెస్ పట్ల. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే కవిత గారితోనే బయటకు వస్తా ఉన్నది. ఒకరైనా ఖండించారు ఇప్పటిదాకా? ఎవరైనా మాట్లాడరా? ఇంత జరుగుతా ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు కదా. మరి మీ సంగతి ఏందమ్మా, నువ్వు దోచుకున్న సంగతి బయటికి రా, నువ్వు చెప్పు, మేము సపోర్ట్ ఇస్తాం మీకు అని చెప్పేసి. ఎంత మంచి అవకాశం పూలలో పెట్టి మీకు ఇచ్చినట్టు అవకాశం అప్రూవర్గా మార్చుకొని మీరు, అది లేదు. ఏదో తమాషా సత్రాన్ కథ చెప్పినట్టు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు టీవీలలోకి వచ్చి. కాదు కదా, ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి. సుమారు 90,000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. 1,00,000 పైన కొందరు అంటా ఉన్నారు. వాస్తవాలు మాకు ఇంకా రికార్డ్ కనవలేదు. మరి దీంట్లో ఎంతో కొంత జరిగి ఉంటుంది కదా. 10,000-20,000 కోట్లు, 15,000 కోట్లు, 30,000 కోట్లు ఎంతో జరిగి ఉంటుంది కదా. ఎస్టిమేషన్స్ అన్ని కూడా పెంచేసి ఈ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా మీరు రేట్స్ అన్ని కూడా పెంచేసి కొనుగోలు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాం. మా రఘునందరావు గారి దగ్గర టోటల్ డాటా ఉన్నది, టోటల్ డాటా ఎంత పొటెన్షియల్స్ ఏమున్నాయి, కొన్నది ఏంటి, మార్కెట్ ఏముందనే విషయం ఎప్పుడు అడిగినా మీరు ప్రయత్నం చేసిరా? క్రైమ్ అయిన దాన్ని కూడా కోర్టు అందుకోసం చెప్పింది, పీసీ ఘోష్ కమిషన్ యొక్క ఆధారంగానే యూ కెనాట్ అరెస్ట్ అని చెప్పేసి కేసు చేయనీకి వీలేదు. అది కేవలం ఎంక్వైరీ మాత్రమే. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాల్సింది సిట్ ద్వారా, సిఐడి ద్వారా చేసి, పోలీస్ ద్వారా, విజిలెన్స్ ద్వారా చేసి మీరు చేయాలి. అసలు టైంలో 17-18 మాసాల ఎంక్వైరీ కోసం టైం ఇచ్చి 100,000 కోట్ల రూపాయలు కట్ చేసి, అసలు టైంలో రిపోర్ట్ రాగానే 600 చిల్లర
మాకు పేజీల రిపోర్ట్ వచ్చింది, మీ తడకాలు చూస్తాం అసెంబ్లీలో పెడతామని చెప్పి గొప్పలు మాట్లాడినారే. అసెంబ్లీలో ఎందుకు వదిలేసినారు మీరు? ఏమనుకోవాలి ప్రజలందరూ కూడా? మేము ఏమనుకోవాలి? ఇది అన్యాయం. కాంగ్రెస్ పార్టీ చాలా ద్రోహం చేస్తా ఉన్నది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి. దోచుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నాట్ వల్ల నలుగురే, ఇంకా చాలా మంది టీఆర్ఎస్ లా అనేక మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు దోచుకునే విషయం ప్రతి కాన్స్టిట్యూన్సీలో తెలుసు. గడ్డపార పడితే పైసలు, లేఅవుట్ అప్లై చేస్తే పర్సంటేజ్ ఫ్రీగా ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసుకుని హైకోర్టులో రిట్లు పడ్డాయి. పడలేదా? ఎవరిని మీరు అడుగుతా ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉల్టా ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ కూడా మీతో జాయిన్ అవుతా అంటే, జాయిన్ చేసుకుంటా ఉంటే అవకాశం ఇస్తారా? ఒకటి ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ నాయకులే చెప్తున్నారు. ఒక్క నిమిషం మనోత్రాయ్ గారు, సస్పెన్షన్ కాబట్టి మా అనుమానం రమేష్ గారు చెప్పిండు. అనుమానము మానవతరాయ్, మా అనుమానం చాలా నదులన్నీ సముద్రంలో ఖచ్చితంగా నిజమైంది. నేరగాళ్ళంతా మీతో జైలుకు కాదు, పోతారు. మీతో కాదని విషయం నిజమైంది కదా, మేము చెప్పిందే నిజమైంది కదా. మీరు చేయలేరు, మాకు కప్పాడు, మేము బయట. ఆర్థిక నేరగాళ్ళంతా జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో చేరతారు, పోయి వాషింగ్ పౌడర్ నిర్మాయితారు. రైట్ మీరేం చేసినారు? పునీతులైతారు. ఆర్థిక నేరగాళ్ళంతా బీజేపీలో చేరాలి, పునీతులైతారు. బండి సంజయ్ గారు అన్నాడు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అరే ఒక్క నిమిషం కేసులు, గొర్రెల కేసులు, భూదాన భూములు, మందిరం భూములు, టెంపుల్ భూములు, సర్కారీ భూములు, ల్యాండ్ అసైన్ చేసినట్టు భూములు, అసైన్ ల్యాండ్స్, లేకుంటే టెలిఫోన్ ట్యాపింగ్, లేకుంటే పవర్ కొనుగోలు, ఒక్కదాని 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇంకేం చేయలేకపోతే ఇంకెందుకు సర్కారు? అసలు సర్కార్ అంటేనే చట్టాన్ని అమలు చేయాలి. సర్కారే చేతులు అయితే మాత్రం చేత కాదు, మీరు చూసుకోండి ఢిల్లీ అని చెప్తే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ పాలించారు. మరి డబల్ ఇంజన్ సర్కారే అవసరం అని చెప్పి మీరు చెప్పగానే చెప్తా ఉన్నారు. ఢిల్లీకి అప్పచెప్పినట్టే, కేంద్రానికి అప్పచెప్పినట్టే ఇక్కడ మీరు అవసరం లేదు. నీట్ నాట్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఇక్కడ ఈ రాష్ట్రంలో. రైట్, క్లియర్ కట్ కరం ప్రస్తుతం అయితే ఉన్నాయి మీ మాటలు బట్టి. రైట్. అల్జాపురం శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. గౌతమ్ ప్రసాద్ గారు వాయిస్ క్లారిటీ ఉందా? ఓకే సార్. రైట్. చర్చ జరుగుతుంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన నేపథ్యంలో ఉన్నటువంటి ఆ నలుగురితో పాటు ఒక ఆడబిడ్డ. ఈ నేపథ్యంలోనే ఆడబిడ్డ ఇలా రెచ్చిపోయి పార్టీకి సంబంధించి మాట్లాడడానికి కారకులు ఎవరు, అసలు ఎందుకని ఆపడానికి ప్రయత్నించలేదు? తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, వేరే ఇతరులు కావచ్చు, ఎందుకని ఆపడానికి ప్రయత్నించలేదు? మన పరువు మనమే ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి నేపథ్యంలోనే తాను రాజీనామా కూడా చేసేంత వచ్చింది. అంటే సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే రాజీనామా కూడా చేసే తెల్లారే. ఈ అంటే ఇంత పెద్ద విషయాలు కూడా ఎందుకని ప్రజల దృష్టి వరకు తీసుకురావడం జరిగింది? ఒక కుటుంబ కలహాలా, లేదంటే కుటుంబ కలహాల నేపథ్యమా, లేదంటే ఖచ్చితంగానే హరీష్ రావు, సంతోష్ రావుని విడగొట్టాలనే ప్లానే ఈ ముగ్గురు కలిసి చేశారా? ఇదైతే తెలంగాణ ప్రజల్లో చాలా నానుడుగా నానిపోతుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ కక్షలా, లేదు అంటే కుటుంబ కక్షలా, ఇవన్నీ ఎలా చూడొచ్చు? ఒక కుటుంబంలో విభేదాలు వస్తే దాన్ని సరిదిద్దడానికి ఎవరో ఒక పెద్ద మనిషి ఉంటారు. ఇప్పటికి కూడా పార్టీలలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సయోధ్య కుదిరడానికి, ఎందుకని వీరి మధ్య సయోధ్య కుదిరడానికి ఎవరు లేరు? ఇది ఏమనుకోవచ్చు? నిజంగానే ఒక కవిత అనే బాణంను వదిలారా? ఎలా చూడొచ్చు? సార్, అందరికీ నమస్కారం. ఈరోజు సరే, సొంత పార్టీలో మాట్లాడుకోవాల్సిన విషయాలు బయట పార్టీలో ఏం జరుగుతుందని చెప్పేసి బాగా చెవులు రిక్కరించి కళ్ళు అప్పగించి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి చూడనియండి, అదేవిధంగా విననియండి, మేము కాదనట్లేదు. ఏ పార్టీలోనైనా విభేదాలు వచ్చినప్పుడు ఎంతటి నాయకుడైనా వాళ్ళని సస్పెన్షన్ చేయడము, బయట పెట్టడము, బయట పంపించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అది బీజేపీ అతీతం కాదు, అది కాంగ్రెస్ అతీతం కాదు, లేకపోతే ఇంకో పార్టీ అతీతం కాదు. సరే, మా రీసెంట్గానే రాజాసింగ్ని పంపించిన పరిస్థితి బీజేపీ, ఇంకా రీసెంట్గానే మా తీన్మార్ మల్లన్న పంపించిన పరిస్థితి కాంగ్రెస్ని. ఈరోజు కవితమ్మ మీద
చాలా ప్రేమ ఒలకపోస్తున్నారు. అయ్యో రామచంద్ర, అయ్యో అయ్యో ఆడబిడ్డకు పంపించారని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్న మాటనే కనబడతా ఉంది. ఆమె పట్ల వీళ్ళకి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ, అక్కడ ఒక పార్టీలో పార్టీ విధానాలకు ఒక మనిషి బౌండ్ అయి పని చేయకపోతే ఏ అధినాయకత్వం అయినా తప్పనిసరిగా బయటకు పంపిస్తుంది. అది ఎంతటోళ్ళనైనా. ఈ చర్యతోనే సంబంధం లేకుండానే గత 3 సంవత్సరాల క్రితమే కేసీఆర్ గారు పార్టీ నియమ నిబంధనలకు ఎవరు ఆటంకపరిచినా లేదా క్రాస్ చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి తను గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని పార్టీలో ఉన్న మంచి చెడు అదేవిధంగా అన్ని విషయాల పట్ల కూడా వాళ్ళు బౌండ్ అయి ఉండాల్సిందే. ఏ పార్టీలో గొడవలు లేవు. ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. ఈరోజు కవితక్క గారు పోయి ఆ స్ట్రగుళ్లలో నిలబడలేక వెళ్ళిపోయినరా, లేకపోతే ఇంకో కారణాలతో వెళ్ళిపోయినరా, అది ఏదైనా కావచ్చు. కానీ తను చివరికి ఏది జరిగినా ఏం మాట్లాడినా ఒకవైపు మేము అవినీతి అంటే కాళేశ్వరం మీద అవినీతి జరగలేదు, కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి మేము స్ట్రగుల్ చేస్తున్నాము. అదేవిధంగా నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా మా వాయిస్ ఏందో వినిపించినాం. ఈ సందర్భంలో పార్టీకి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఏ పార్టీ సభ్యులైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా లేకపోతే ఏం చేస్తారు అంటే ఇంట్లో కుటుంబ పరిస్థితిని అంటే కుటుంబంలో ఉన్నంత వరకే అది కుటుంబ సమస్య అవుతుంది. బయటపడ్డ తర్వాత అది మొత్తం అందరికీ సంబంధించిన సమస్య అవుతుంది. కాబట్టి ఈ రోజు బయటపడి పార్టీ పరువు తీసే విధంగా ఎవరు వ్యవహరించినా దానికి ఎవరు అతిథులు కాదనేదే విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రోజు మేము కవితమ్మ ఏంట మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీతోనే అన్ని కలిసి బీజేపీలోనే పోతాయని చెప్పేసి కాంగ్రెస్ అనడం కావచ్చు, బీజేపీ వీళ్ళ వైపు అనడం కావచ్చు, ఇవన్నీ మనకి ఒక విచిత్రమైన వాదన కనబడతా ఉంది. నేనేమంటున్నానంటే ఎవరి వెనక ఎవరున్నారు అనేది ఇంకా కొద్ది కాలంలో ఈ రోజు ఎట్లయితే కొన్ని విషయాలు ఎట్లయితే అంటే తను బయటకు వచ్చి మాట్లాడుతున్నారో అట్లా తన వెనక ఎవరున్నారు అనేది, ఇవి ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది ఇంకో కొంతకాలం అయితే అవి కూడా బయటపడతాయి. జూబ్లీ హిల్స్ వేదికగా ఒకే ఇంట్లో 30 కంపెనీలు నడుపుతూ దాంట్లో ఈ నాయకురాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే గదిలో ఒకే ఆఫీస్ ఇంటి అడ్రస్ ఇచ్చి 30 కంపెనీలను నడుపుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు భవిష్యత్తు ఏంటి, వాళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళ లావాదేవీలు ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, అది ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రోజు అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు ఏదైతే కమిషన్ వేసిందో ఈ కమిషన్ లో 650 పేజీలలో ఎక్కడ అవినీతి జరిగిందో ఆ కమిషన్ ఏమైనా చెప్పిందా? ఎక్కడైనా చెప్పిందా? పట్టుకోవడానికి ఏమీ లేక వదిలేస్తే బాగోదు కాబట్టి ఈరోజు సిబిఐకి అప్పగించారు. చేతులు ఎత్తేసారు వాళ్ళు. కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఏ బేస్తోని ఇస్తారు? మేము సిబిఐకి అప్పగించినాం అని చెప్పేసి అనగానే అంటే అసెంబ్లీలో మాట్లాడగానే సరిపోతాయి ఆ విషయాలు. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. స్టేట్ లో సిబిఐ రావడానికి, అదేవిధంగా స్టేట్ లో ఉన్న వాళ్ళకి అదే వాళ్ళు పరిగణలోకి తీసుకునే అంశాలు ఉంటాయి. సిబిఐ ఏముంటాయి? ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయి ఉండాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అయి ఉండాలి. ఆ ఉద్యోగులు మాత్రమే, వాళ్ళ మీద మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. నువ్వు సిట్టేస్తావా, గిట్టేస్తావా, పిట్టేస్తావా, ఏం చేస్తావో కమిషన్ అయితే వేసినావు కదా. వేసిన తర్వాత ఏం పట్టుకున్నావు? కొండను తవ్వి ఎలకను పట్టుకున్నావు. ఏ అంశాలు లేవు. అదేవిధంగా బీజేపీ మాట్లాడుతుంది ఈరోజు అవినీతి గురించి, కాళేశ్వరంలో చాలా మంచి అస్త్రం దొరికింది అని చెప్పేసి. ఇక బీజేపీ మాట్లాడడము అని అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. మీరు రీసెంట్ గా ఒక జర్నలిస్టు స్వయాన అమిత్ షా గారికి ఒక ప్రెస్ మీట్ లో హేమంత బిశ్వ శర్మ గారు అవినీతి పరుడా కాదా అని అంటే చలో భాయ్ ఏ అవినయ్ బాత్ కరింగే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయిన పరిస్థితి. దాని గురించి ఏం మాట్లాడతావు అని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి.
ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు 172 వంతెనలు వీళ్ళ హయామంలోనే వీళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనే కడుతుంటే కుప్పకూలుతున్న పరిస్థితి. వీళ్ళకి అవి కనబడవు. అదేవిధంగా కాళేశ్వరం కంటే ముందు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయి వేల కోట్ల రూపాయలు నష్టపోతే ఈ ఎన్డీఎస్ఏ రాదు పోలవరం దగ్గరికి, అదేవిధంగా సిబిఐ రాదు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రాదు, ఎవరూ రారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకం, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఇంకో రకం. అవినీతి గురించి వీళ్ళు మాట్లాడడం, అవినీతి నిజంగా జరిగితే ఇప్పుడు జరిగింది, నిన్న అసెంబ్లీలో జరిగింది కదా చర్చ. ఎంత జరిగింది అవినీతి, ఎంత బయట పెట్టిందో అవినీతి, ఏ ఏ అంశాల్లో జరిగింది. ఇప్పుడు మొన్న కమిషన్ రిపోర్ట్ మొత్తం కూడా టెక్నికల్ అంశాలు తప్ప ఇక్కడ 8,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, అవినీతి జరిగింది. ఈ అవినీతి ఈ రకంగా జరిగి మేము బయట పెట్టినామని చెప్పేసి ఏమన్నా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు దాంట్లో విషయాల్ని ఆధారం పెట్టుకునే ఒక ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు ఎంక్వైరీ చేస్తుంది. అసలు దాంట్లోనే లేదు, ఏముంది టెక్నికల్ విషయాలు. ఇది అక్కడ కట్టాల్సింది కాదు, అదే విధంగా దాంట్లో ఇతను తలదూరాల్సింది కాదు, అతను మాట్లాడాల్సింది కాదు. ఇవి అంశాలు కాదు కదా. ఈ విషయాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. దానికి ప్రత్యేకంగా ఒక 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కమిషన్ వేసి దానికి కార్లు ఇచ్చి, లేకపోతే బంగ్లాలు ఇచ్చి, లేకపోతే ఖర్చులు ఇచ్చి, డీజిల్ ఇచ్చి, పెట్రోల్ ఇచ్చి దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తంగా కలిపి కమిషన్ రిపోర్ట్ అంతా కూడా ఈరోజు ఏం చెప్పింది, ఇదంతా ఇట్లా జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సింది ఎంత అంటే 6,58,00,000 రూపాయలు రికవరీ చేయాలని చెప్పేసి మాట్లాడింది కమిషన్. ఈ 6,58,00,000 రూపాయలు రికవరీ దేనికి చేస్తారు? సరే, 6,58,00,000 రికవరీ చేస్తారు. ఎవరి దగ్గర చేస్తారు? ఈ కమిషన్ రిపోర్ట్ లో ఒక కాంట్రాక్టర్ లేడా, ఒక అధికారి లేడా, ఒక ఇంజనీర్ లేడా? అంటే తాపి పెట్టుకొని పోయి కేసీఆర్ గారు కట్టినరా? ఒకవేళ మనము ఆ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన నిర్మాణం ఏదైతే ఉందో, ఈ నిర్మాణము 29 లక్షల క్యూసెక్ల నీళ్ల ప్రవాహం వచ్చిన తర్వాత జరిగిందా, అంతకు ముందే జరిగిందా? జరిగింది. ఆ ప్రవాహంతో జరిగింది. జరిగిన తర్వాత దాంట్లో క్వాలిటీ సర్టిఫికేట్ కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అనుమతులు కానీ, లేదా సాయిల్ యొక్క పరిస్థితి కానీ, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే అటు సిడబ్ల్యూసి కావచ్చు, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీస్ కావచ్చు, ఏదైనా కానీ ఒక 11 రకాల అనుమతులు మనకు వచ్చిన తర్వాతనే మనం కట్టినాం. ఇది కట్టిన మాట వాస్తవం. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు దెబ్బతినలేదు సార్. ఒక నిమిషం, ఏ ప్రాజెక్టు దెబ్బతినలేదు, కట్టిన తర్వాత ఏ దానికి నష్టం జరగలేదు అని అంటే మనం ఒక్క కాళేశ్వరంకే జరిగింది అని చెప్పేసి అనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు. మరి మిడ్ మ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయింది కదా. ఇదే రాజగోపాల్ రెడ్డి, మా వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కట్టిందే కదా మిడ్ మ్యారేజ్ ప్రాజెక్టు. మరి ఎందుకు కొట్టుకుపోయింది, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోతే ఇప్పటిదాకా దిక్కు దివాణం లేదు. వాళ్ళ శవాలు ఏమైనా తెలియదు. సుంకిశాల ఏమైంది? వాళ్ళ విషయాలకు వస్తేనేమో దాచిపెడతారు, దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. కానీ పరాయి వాళ్ళు చేస్తే దాంట్లో చాలా అవినీతి జరిగింది కాబట్టి ఇట్లా జరిగింది అని చెప్పేసి మాట్లాడతారు. రైట్. గౌతమ్ ప్రసాద్, మన ఇప్పుడు అవినీతి అక్రమాలపైనే పోవడం కంటే ఫస్ట్ ఒక కుటుంబంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఒక్క నిమిషం, ఒక కుటుంబంలో జరుగుతున్న నేపథ్యంలో ఒక పెద్ద మనిషిగా మీ ప్రశ్న నాకు అర్థమైంది సార్. ఒక్క నిమిషం, నాకు మీ ప్రశ్న అర్థమైంది. నేను కవిత గారి ఎపిసోడ్ వరకే నేను పరిమితం కావాలని అనుకున్నా యాక్చువల్గా నేను కూర్చునేటప్పటికి. ఇప్పుడు మన చర్చ జరిగేది మాత్రం అది తెలంగాణలో టాపిక్. అంటే మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం వినండి. ఏదైనా కానీ ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు మళ్ళీ విన్న తర్వాత క్లారిటీ చేయండి. ఒక క్వశ్చన్ అయితే వినండి. మాకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో తొంగు చూడట్లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ కుటుంబం వైపు చాలామంది తెలంగాణ యావత్ 33 జిల్లాల ప్రజలు చూస్తున్నారు, మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు. దీంట్లో ఆంతర్యం ఏంటి, అది ఒకటి చెప్పండి సార్. నేను అందుకనే చెప్పాను. ఇప్పుడు మీ ప్రశ్న నాకు స్పష్టంగా మీరు చెప్పారు, నాకు అర్థమైంది అంతకుముందే. నేను కవిత గారి ఎపిసోడ్ వరకే పరిమితం కావాలంటే దాంట్లో అవినీతి, కాళేశ్వరము, రకరకాలని అరగంట వాళ్ళు మాట్లాడిన తర్వాత
కవిత గారు అన్న విషయంలో చూస్తే హరీష్ రావును కావచ్చు, లేదంటే సంతోష్ రావును కావచ్చు, అంటే కుటుంబంలో వాళ్ళు కూడా ఒక సభ్యులే. కానీ వాళ్ళ తవిని చూసి గతంలో ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు అంటే కవిత ఆస్తి ఎంత, కేటీఆర్ ఆస్తి ఎంత, హరీష్ రావు ఆస్తి ఎంత, సంతోష్ రావు ఆస్తి ఎంత, కేసీఆర్ ఆస్తి ఎంత అనేది కూడా తీయాల్సి వస్తుంది. అంటే మనం ఆస్తుల జోలికి పోవట్లేదు, వాళ్ళన్నది అది కరెక్ట్. దాన్ని చెయ్యడానికి ఒక పెద్ద దిక్కుగా ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు? అసలు కవిత వెనుక బాణం అంటే బాణాన్ని ఇడిచేది కవిత కావచ్చు, కానీ మొత్తం బాణం కవిత కావచ్చు, కానీ బాణాన్ని విడిచేది ఎవరు అనేది మాత్రం స్పష్టన. మౌళి గారు, నేను ఏమంటున్నానంటే, పార్టీలో ఆ సభ్యులు ఏదైనా పొరపచ్చాలు వస్తే లేదా పొరపాట్లు జరిగితే అధినాయకులు పిలిచి మాట్లాడకుండా ఉంటారు అని చెప్పేసి ఏ పార్టీ కూడా అనుకోదండి. అట్లానే మా అధినాయకుడు గారు కూడా కవిత గారిని ఒక సొంత కూతురుగా కావచ్చు, అదేవిధంగా క్యాడర్గా కావచ్చు, రెండు రకాలుగా కూడా తను పిలిచి మాట్లాడలేరని చెప్పేసి ఎందుకు అనుకోవద్దు? అంటే ఇప్పుడు ఇది పరాకాష్ట, అంటే ఈ ఎపిసోడ్ అనేది పరాకాష్ట ఎపిసోడ్. అంతకు ముందే అంటే ఇది మనకు ఒక 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 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక బయటపడ్డ అంశం. అంతకు ముందే అంతర్గతంగా చర్చ జరిగిండొచ్చు కదా. జరగకుండా వాళ్ళ మధ్య ఒక మందలింపు లాంటిది, లేకపోతే వాళ్ళ మధ్య ఈ ఎంచుకుంటున్న పాత్ కావచ్చు, లేదా నడుస్తున్న దారి కావచ్చు, ఇది సరి అయింది కాదు అని చెప్పేసి మా అధినేత అంటే చిన్న చిన్న కార్యకర్తలకే చెప్పే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పెద్దవాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళకు చెప్పకుండా ఉంటామని చెప్పేసి ఎట్లా అనుకుంటాం? ఖచ్చితంగా కేసీఆర్ గారు తన నోటీస్కి తీసుకుపోయి ఉండొచ్చు, తను కూడా మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడకుండా ఉండడం అనేది జరగదు. ఇక తన వైఖరి మారని కారణంగా వదిలిపెట్టేసేది కావచ్చు. వదిలిపెట్టిన తర్వాతనే సరే ఇక పార్టీకి నష్టం జరుగుతుందా జరగదా, ఇది కవిత గారి రూపంలో ఇంకా ఏమైతుంది ఏంటి అని చెప్పేసి అన్ని అంచనాలు వేసుకున్న తర్వాతనే సరే అని చెప్పేసి కవిత గారు ఏం చేస్తారో చేయనియండి అనే పద్ధతిలోనే వదిలిపెట్టేసినాం మేము. ఈ రోజు మా పార్టీ మేము అనుకోవట్లేదు. ఈ రోజు మా పార్టీలో ప్రత్యేకంగా కవిత గారి మీద ఒక స్పెషల్ గా కూర్చొని నలుగురు ఏదో మా పిచ్చపాటిగా మాట్లాడుకుండొచ్చు, కానీ ఒక ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకుని అయితే అక్కడ అరే ఈ విధంగా ఇగో తను ఈ స్టెప్ వేస్తుంది, తను ఆ స్టెప్ వేస్తుంది, మనం ఇట్లా చేయాలి అట్లా. మా దగ్గర ఏం లేదు. చేసుకుంటే చేసుకొని తనకి ఏదైనా ఆశ ఉండిండొచ్చు రాజకీయంగా. ఆ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ఎవరు ఏ పనైనా చేసుకోవచ్చు. నిన్నగాక మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనక ఉన్న మనిషి ఈ రోజు పక్క పార్టీలోకి పోయి సీఎం అయిండు. తనకు కూడా సీఎం కావాలనే ఆలోచన ఉండిండొచ్చు, లేక మెయిన్ క్యాడర్కి రావాలని అనుకుంటుండొచ్చు. రాజకీయాలలో ఒక ఆకాంక్ష ఆశ అనేది ఉండకుండా ఉండదు కదా. ఇప్పుడు నేనైనా లేకపోతే ఇంకో యంగర్స్ అయినా రాజకీయాలలో ఒకటి ఉండాలి, ఒక ప్రయారిటీ ఉండాలని కోరుకుంటారు. అట్లా తను కోరుకుందేమో. ఆ కోరుకున్న దాంట్లో తప్పులు తడకలు దారించుకుందా, మంచి దారించుకుందా, ఇంకో కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి మా కేసీఆర్ గారు, మా నాయకుడు, మా అధినాయకుడు ఖచ్చితంగా ఇంటర్నల్ గా తనకి ఏమేం చెప్పాలనో అన్ని రకాలుగా చెప్పే ఉంటారు. చెప్పే ఉన్న తర్వాతనే ఇక తను వినని పరిస్థితి లేదా ఇంకో మనం చక్కదిద్దే పరిస్థితి లేదనుకున్నారా, ఏమనుకున్నారో సరే తన దారి తను నడుచుకొని పోవడానికి మేము ఎటువంటి ఆటంకాలు కల్పించేది లేదు. తను ఏమైనా చేసుకోనని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ తర్వాత తను కాంగ్రెస్ పార్టీకి పోతుందా, బీజేపీ పార్టీకి పోతుందా, లేకపోతే సొంత పార్టీ పెట్టుకుంటుందా, ఇవన్నీ మాకు సంబంధం లేదు. మా దాంట్లో మా పరిధిలో ఉన్న విషయాలు మేము మాట్లాడతాం. ఆమె పరిధిలో అక్క పరిధిలో ఉన్న విషయాలు అక్క మాట్లాడుకొని, లేకపోతే వాళ్ళ పరిధిలో ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు. రైట్ కోటేశ్వరరావు గారు చెప్పండి. కోటేశ్వరరావు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీలలో చీలికలు మొదలయ్యాయి. ఇదే నేపథ్యంలో బాణాన్ని మాత్రం హిక్కు పెట్టారు. దాని వెనక 2 అధినేతలే ఉన్నారు. ఇది తెలియకుండా మాత్రం లేదు. ఎందుకంటే కూతురే స్వయంగా రాజకీయ సంబంధించినటువంటి నేపథ్యంలో పెద్ద డిసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఆ డిసిషన్ తండ్రికి తెలియకుండా ఉంటుందా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడానికి కానీ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడానికి కానీ ముందు వెనక ఆలోచించకుండా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. అది ఎవరైనా కూతురైనా బయట వాళ్ళైనా ఎవరైనా ప్రతి పార్టీలో ఉండేదే అని బీఆర్ఎస్ తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అసలు? అంటే ఒక నాయకురాలు లేకపోతే ఒక నాయకుడు ప్రాథమిక సభ్యత్వానికి లేదా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి సభ్యత్వానికి రాజీనామా చేసినంత మాత్రాన ఒక పార్టీలో చీలిక వచ్చింది అనేటువంటి నిర్ధారణలకి రానవసరం లేదనేది. ఎందుకంటే ఒక సమూహం, ఒక గణనీయమైనటువంటి ఒక సమూహం అగ్రనాయకత్వం లేదా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఆ విధంగా చీలి ఒక వర్టికల్ స్ప్లిట్ వస్తే దాన్ని చీలికగా పరిగణిస్తాం తప్ప అలా అనుకునేట్లయితే మరి గతంలో అనేక మంది నాయకులు బయటకు వెళ్ళిపోయారు.
చీలిక వచ్చిందని మనం దాన్ని అప్పుడు పిలవలేదు కదా. ఇప్పుడు కూడా కవిత గారిని వ్యక్తిగానే చూడాలి. ఆమె ఇంకా శక్తి అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఆమె వెనకాల ఎవరు వస్తారు? ఇంతవరకు అయితే గడిచినటువంటి 3 నెలల్లో ఆమె అధిష్టాన వర్గం మీద, కేటీఆర్ మీద ధ్వజమెత్తినా, లేకపోతే కేసీఆర్ గురించి ఇంకోటి ఎవరి మీద ధ్వజమెత్తినా కానీ పట్టుమని 10 మంది జిల్లా స్థాయి నాయకులు కూడా ఆమె వెనకాల చేరినటువంటి స్థితి మనకైతే ఎక్కడ మనకు కనపడలేదు మీడియాలో. అందువలన ఇప్పుడు ఆమె ఒక వ్యక్తిగా ఎందుకు ఆమెకి ఇంత మీడియా ఇంత హైప్ ఎందుకు ఇస్తా ఉంది, లేదా పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే ఇప్పటి వరకు అధికారం ఉన్నంత కాలం ఆమె మంత్రి కాకపోయినా కానీ మంత్రి స్థాయిలో ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. అందుకనే ఇవాళ కుటుంబ కలహాలు, కుటుంబ పార్టీగా ఆ పార్టీకి ఉన్నటువంటి పేరు నేపథ్యంలో వచ్చినటువంటి హైప్. ఇక మన గౌతమ్ ప్రసాద్ గారు కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మంచిదే. ఏమి లేకపోయేట్లయితే మరి దాని గురించి మరి కోర్టుకు ఎందుకు వెళ్ళారు? ఏమి లేకపోతే మీకేం ఇబ్బంది లేదు కదా. సాంకేతిక పరమైనటువంటి అంశాలు కేసీఆర్ని కావచ్చు, ఎవరినైనా కానీ ఏం చేయవనేటువంటిది మీకు తెలిసినప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళారు అనేటువంటి ప్రశ్నకి బీఆర్ఎస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. రెండవది, కవిత గారు ఏం చెప్పారు? అవినీతి జరిగింది. ఆ అవినీతి సొమ్ముతోనే 2018 ఎన్నికల్లో హరీష్ రావు 25 మంది ఎమ్మెల్యేలకు, అంటే తనకు అనుకూలమైనటువంటి వాళ్ళకి 25 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి గెలిపించారనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. మరి రేపు కేసు ఇంకా సాంకేతికంగా విచారణ చేపట్టినట్టు ఇంకా ప్రకటన రాలేదు సిబిఐ నుంచి. వస్తుంది నేను అనుకోవడం. ఒకవేళ వచ్చిన తర్వాత మరి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మరి ఆమె నేరుగా ఇవ్వచ్చు, లేదా మరొకటి చేయొచ్చు అనేటువంటిది ఒకటి. ఇంకా మన అంజపూరి శ్రీనివాస గారు కాంగ్రెస్ కి చేతగాక ఇచ్చేసింది, అసలు వాళ్ళు కదా తీసుకోవాల్సిందని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఆ నిర్ణయం వెలువడినటువంటి మరుక్షణం నుంచి నేను చెప్తున్నాను, ఇది బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని, 2 పార్టీలని ఇరుకున పెట్టడానికి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఇది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాల కారణంగా సిబిఐ విచారణ వేగంగా జరిగి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదా ఇంకా ఇతర పెద్దలు లేదా ఇంజనీర్లు వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేసి కోర్టు ప్రొసీడింగ్స్ కనుక నడిపితే కాంగ్రెస్ ఏం చెప్పుకుంటుంది? చూసారా, మేము సిట్ వేస్తే మమ్మల్ని వేధించారు అనేటువంటి అపప్రద రాకుండా ఉండడం కోసమే మేము సిబిఐని కోరాము. చూడండి, సిబిఐ ఈ విధంగా నిర్ధారించిందని చెప్పుకోవడానికి వాళ్ళకే పాయింట్ దొరుకుతుంది. రెండోది ఒకవేళ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని సాగదీసినట్టుగా సంవత్సరాల తరబడి సాగదీస్తే మళ్ళా అది కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్క కారణంగానే సిబిఐ ఇలా సాగదీస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా కూడా దాడి చేసేటువంటి అవకాశం. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ ఒకవేళ బీఆర్ఎస్ నాయకుల యొక్క అవినీతిని సిబిఐ బయటకు తీస్తే ఇప్పటి వరకు తెర వెనకాల ఉన్నటువంటి సంబంధాలు, ఆ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలు లోక్సభ ఎన్నికల్లో చూసాం మనం, అవి తెగిపోయేటువంటి అవకాశం ఉంది 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలు. ఎందుకంటే కేడర్ కూడా, బీఆర్ఎస్ కేడర్ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆగ్రహంతో మహబూబ్ నగర్ లో కావచ్చు, మరొక చోట కావచ్చు, అరుణ్ గారిని గెలిపించడంలో లేదా ఇతర చోట్ల గెలిపించడంలో ఆ విధమైనటువంటి చేసినటువంటి వాళ్ళు మా నాయకుల మీదనే సిబిఐ చేత కేసులు పెట్టిస్తారని చెప్పేసి రాజకీయ పరమైనటువంటి వైరింగ్ కూడా పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇదొక మాస్టర్ స్ట్రోక్ గానే నేను పరిగణిస్తున్నా. ఏం జరిగినా గానీ అల్టిమేట్ గా కాంగ్రెస్ సేఫ్ పొజిషన్ లో ఉంటుందనేది నాకు. రైట్, మనోహర్ గారు, ఒకవేళ సిబిఐకి అప్పజెప్పడంలో ఖచ్చితంగా చాణక్యుని
పంతం నెరవేరింది కాంగ్రెస్ పార్టీకి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా అంటే మా కవితకు సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ ఉంది అనే ఆరోపణలు, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత? మీరే అంటున్నారు ఆరోపణలని. లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల వెనకుంటది, లేకుంటే ప్రజలను ముందుండి నడిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తాడు, ఈ పంచాయతీలో మాకెందుకండి, మాకు చాలా పనులు ఉన్నాయి, పేద ప్రజలను ఆదుకోవాలి, సంక్షేమ పథకాలు కొనసాగించాలి, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి, ఆ పనిలో మేమున్నాం. ఇట్లాంటి వ్యవహారంలో ఈ చెత్త పంచాయతీల్లో మాకు సంబంధం లేదు. కాబట్టి మేమేమన్నామంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలతో పాటు గత ప్రభుత్వంలోని అవినీతిని వెలికి తీస్తామని చెప్పిన, లూటీ కాబట్టి ధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పిన, దానిలో భాగంగా వచ్చిన 6 నెలల్లోనే లేకపోతే 3 నెలల్లోనే విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి ఎవరైతే కారకులైనటువంటి పాలకుల్ని శిక్షించవచ్చు, గత పాలకుల్ని. కానీ అట్లా కాదు, కక్షపూరితంగా కాదు. ఒక విచారణ కమిషన్ ఏం తేల్చలేదు, ఎందుకు తేల్చలేదండి? బాధ్యులు హరీష్ రావు తప్పు పట్టింది, మాజీ అందరు 119 మంది ఇంజనీర్లు కర్త క్రియాకర్మ మొత్తం ఆయన అని చెప్పారు. కాకపోతే ఘోష్ కమిషన్ ద్వారా మనం అరెస్టులు చేయలేం ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ దానికి సిట్టో లేకపోతే ఏసీబీనో ఇంకోటో సిబిసిడినో వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్పుడు విచారణ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి. ఈ తతంగం అయినా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మీ వల్ల కాదు, మాకు ఇవ్వండి మేము చూసుకుంటాం అన్నారు. కాబట్టి వాళ్ళకి అప్పగించినాం. అక్కడ విషయం ఏంటంటే, ఏసీబీకి ఇవన్నీ పనికిరావు. ఈ ఘోష్ కమిషన్లు, విజిలెన్స్ వాళ్ళదైనా యంత్రాంగం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు మూలాలు హైదరాబాద్ నుంచి అమెరికా, ఇంగ్లాండ్, లండన్ వరకు ఉన్నాయి. కాబట్టి దర్యాప్తు సంస్థ, రాష్ట్ర పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థతో సరిపోదు. అంతర్జాతీయంగా విదేశాల్లో ఉన్నటువంటి నిధులు ఇక్కడ ఏ విధంగా బదలాయింపు జరిగినాయో ఈడీ కూడా వస్తుంది. సిబిఐ కాదు, వెంటనే సిబిఐ వచ్చిందంటే ఈడీ వాళ్ళే వచ్చేస్తారు ఆకస్మికంగా. కాబట్టి అక్కడ దాకా మూలాలు ఉన్నాయి, విదేశాల వరకు మూలాలు ఉన్నాయి, నిధులు అక్కడ తరలించబడ్డాయి. కాబట్టి అవన్నీ వెలికి తీయాలంటే సిబిఐ కరెక్ట్. కాబట్టి విచారణ జరిపిస్తారా వేగవంతంగా లేదా అనేది తెలంగాణ ప్రజలు బీజేపీని చూస్తున్నారు. లేకుంటే చీకటి ఒప్పందంలో భాగంగా వాషింగ్ పౌడర్ నిర్మ, హేమంత్ విశ్వాస్ కుమార్ శారదా కుంభకోణంలో పెద్ద అవినీతి పరుడు అన్నారు. ఎప్పుడో బీజేపీలో చేరంలోనే పునీతుడు అయిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అట్లా రాష్ట్రంలో చాలా మందిని వేరే రాష్ట్రాల్లో కూడా అవినీతి పరులు చేర్చుకున్నారు. అందుకే నదులన్నీ సముద్రాల్లో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళంతా బీజేపీ కార్యాలయంలో చేరి అక్కడ పునీతులు అవుతున్నారు. ఒకవేళ కేసీఆర్, కవిత గారు చెప్పింది, ఒకవేళ రాజా సింగ్ గారు బలపరిచింది, సీఎం రమేష్ గారు చెప్పింది అయితే కేసీఆర్ గారిని విలీనం చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకో పార్టీ కావాలి కాబట్టి కవిత గారిని వీళ్ళు తెలంగాణలో తిప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కనపడుతున్నది, వీళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకమే. వీళ్ళంతా కూడా ఒక బీజేపీ, బీఆర్ఎస్, కవిత, జాగృతి ఇవన్నీ కూడా ఒక తానులోని గుడ్డ ముక్కలే అని స్పష్టం చేస్తున్నాం. రైట్. అల్జాపురం శ్రీనివాస్ గారు, ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడిన దాంట్లో ఎలా ఏకీభవిస్తారు మీరు? అదే వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ యొక్క సర్కారు కోర్టులో బాగా విసిరిందంటే, మీతో చేత కాదు మాకు ఇవ్వండి అని చెప్పింది అనుకుందాం. దాన్ని మీరు ఒప్పుకొని ఇవ్వడం అంటే మీరు మీతో చేత కాదనంటే కదా, ఎంత ఛాలెంజ్గా తీసుకోవాలి. నథింగ్ డూయింగ్ ఏదేమైనా కానీ మేము మొత్తం కూడా తేలుస్తాం, దాని యొక్క మొత్తం విషయాలను తేలుస్తాం. మేము మా రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో జరిగిన దాన్ని మేము వాళ్ళని శిక్షించే అవకాశం మాకు వచ్చినప్పుడు డెఫినెట్ చేస్తామని చెప్ప ఆ స్వీకరించలేదు. ఇప్పుడు చెప్తురు అది విదేశాలతో లింకపోయినాయి, డబ్బులన్నీ కూడా మొత్తం పోయినాయి ఉన్నాయి. కాబట్టి ఇది సిఐడి కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన కేసు, సిబిఐ ఇన్వాల్వ్. ఇది మొదలు తెలియదా ఇవన్నీ కూడా? కమిషన్ వేసే ముందే తెలుసు కదా ఇవన్నీ కూడా. మీకు తెలిసిన, మీరు చేసిన ఆరోపణ అంతకుముందు అవే కదా. ఈ అన్ని తెలిసిన తర్వాత కూడా మీరు కమిషన్ వేసినారు, ఇంతకాలం కాలయాపన చేసినారు అంటే ఏంది? ఆ భయం, భూతం అనే ఒక పూజని చూపించి మీరు లబ్ధి పొందే ప్రయత్నం చేసినారు, దండుకున్నారు. ఇప్పుడు మాతో కాదుగా మీరు ఓర్లు అని చెప్పేసి వదిలేస్తున్నాం. మీకు ఇక వాళ్ళ సంగతి వాళ్ళు తెలుస్తున్నారు. భయం అనే పూజ చూపించి ప్రాసిక్యూట్ అయిన భయాన్ని మీరు వాళ్ళ ముందర పెట్టి దండుకొని ఉంటారు. శ్రీనివాస్ గారు తొందరగా విచారణ జరిగే విధంగా సిబిఐ తొందరగా 100% తొందరగా చేస్తుందబ్బా. ఇప్పుడు ఏపీలో జరిగేటువంటి ఒక మహా పెద్దోళ్ళు కూడా లోపల పోయిన బెయిల్ కూడా దొరుకుతలేదు. చూస్తున్నాం కదా, జరుగుతుంది. ఓటమి చెప్పేది చేత కాలేదు, మేము చేయలేకపోయినాం, మీకు అప్పచెప్తున్నాం.
రైట్ అల్జాపురం శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారికి, మానవతరాయ్ గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, అల్జాపురం శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఏదేమైనా ఏసీబీకి సంబంధించి కావచ్చు, సిబిఐకి కావచ్చు, ఈడీకి కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతున్నాయి అంటే నిజంగా నిజ నిర్ధారణ కమిటీలు వేసిన నేపథ్యంలో ఇదంతా కూడా నిజమేనా లేదంటే అబద్ధమేనా, పార్టీలు తన ఉనికి చాటు కోసమే ఇలాంటి పనిచేస్తున్నాయి అనేది వేచి పరిస్థితి ఏర్పడ్డది. ఏది ఏమైనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంత, డొల్లతనం ఎంత అనేది ప్రజలకు తెలియపరిచిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏది ఏమైనా ఇది త్వరగా కోలుకోవాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ అండి. మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.